జై సేనాని. కారాగారం చుట్టూ కాపలా కట్టుదిట్టం చేశాను. శభాష్ క్రూరసింహం. పద చూద్దాం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ తలను నరికేస్తాను. ఎవరు నువ్వు? ఓహో, మీరంతా దేవతలా? దండాలు దండాలు. అంతా మగ దేవతలే. రంభ లేదా? మేము దేవతలు ఏంటి తాత? ఇది స్వర్గం కాదు. ఓహో, ఇందులో ఉందా స్వర్గం? అంత బాగా ఉందా తాత? ఒక దమ్ము కొట్టి చూడు మనవడా, నీకే తెలుస్తుంది. ఎగిరిపోయాయి. ఎవరు నువ్వు? భయపడకండిమ్మా. మన వీరభద్రుడమ్మా. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇలా జరుగుతుందని ముందే ఊహించి యువరాజు గారు నన్ను రహస్యంగా పంపించారు. ఆలస్యమైతే ప్రమాదం. వదండి యువరాజు. దేవసేన, ఈమెను ఎవరు బంధించారు? మేమే నాయక. అవంతి రాజ్యం నుంచి వస్తుంటే ఈమెను బంధించాం. బంధించినందువల్ల ప్రయోజనం? యువరాజుకు బుద్ధి చెప్పడం. ఏ కష్టము లేకుండా విప్లవ విజయం సాధించడం. మీ యువరాణి మా చేత చిక్కింది. స్థూప నిర్మాణం మానుకుంటే ఈమెను విడుదల చేస్తామని రాయబారం పంపిద్దాం. అతడి లొంగి వస్తాడు. లొంగి రాకపోతే ఈ బందీని చంపేద్దాం. దౌర్జన్యాన్ని ఎదుర్కోటానికై ధర్మ పోరాటం సాగిస్తున్న మనమే అధర్మానికి పూనుకొని విప్లవోద్యమాన్ని కలుషితం చేస్తామా? ధర్మం అధర్మాన్ని సోత్తా ఊరుకుంటే మనల్ని మేస్తా పోతారయ్యా. వీళ్ళ చెక్క తరగా వీళ్ళని ఊరికే వదలకూడదు. ఓ పట్టు పట్టాల్సిందే. నాయిక, నా మాట విను. విజయానికి ఇది దగ్గర మార్గం. దగ్గర మార్గమని అధర్మ విధానంతో పొందే విజయం అరాచకానికి దారి తీస్తుందే గాని ప్రజాభ్యుదయాన్ని సాధించదు. మన ఆదర్శాలు ఎంత ఉన్నతం, మన పద్ధతులు అంత ఉన్నతంగా ఉండాలి. రంగన్న, యువరానికి తోడుగా వెళ్లి సురక్షితంగా కోటకు చేర్చు. అలాగే నాయక. కృతజ్ఞురాలను మన వీర. నాకు కృతజ్ఞత ఎందుకమ్మా? నా అనుచరులు చేసిన తప్పిదానికి నేనే క్షమాపణ చెప్పుకుంటున్నాను. దుర్గా, యువరాణి మన ఇంటికి ఆడపడుచుగా వచ్చింది. తగిన సత్కారం చేసి పంపించమ్మా. అవును ప్రభు. రణమల్లు పద. రాకాశలోయ మొత్తం గాలించి వాడి రహస్య స్థావరం పసిగట్టాలి. పసిగట్టడమే కాదు యువరాజా, భస్మం చేద్దాం. జయము జయము యువరాజా. ఆ దుర్మార్గుడు నిన్ను బంధించాడన్నారు? వనవీరుడు దుర్మార్గుడు కాదు ప్రభు, ధర్మాత్ముడు. నన్నెంతో ఆదరంగా చూడమే కాకుండా ఈ వీరుని తోడుగా పంపించారు. సెలవు యువరాజా. మీ నాయకుడికి మా కృతజ్ఞత తెలియజేయి. చిత్తం.
రాకాశలోయలో మీ రహస్య స్థావరం ఎక్కడ? తెలియదా? చెప్పు, నీ శరీరం చూర్ణం కాకముందే చెప్పు. చెప్తాను. ఎక్కడ? చెప్తే నాకేమిస్తారు? మడిమాన్యాలు, రత్నాలు, మాణిక్యాలు. ఓ కొరుకు, నీకేం కావాలన్నా ఇస్తాం. జన కావాలంటే చక్కని పిల్లని చూసి పెళ్లి కూడా చేస్తాం. చెప్పు నాన్న. ప్రజా విప్లవాన్ని అణగదొక్కడానికి ఒక దుష్ట ప్రభుత్వం ఎంతగా దిగజారిపోతుందో అందుకు మీరే తర్కం. తుచ్చులారా, మీ విలాస వైభోగాలకు ఆశపడి నేను విప్లవ ద్రోహిని కాలేదు. మరో 2. మీ పతనానికి ఇది నాంది. ఈ రాజద్రోహి శవాన్ని రాబందులకు ఆహారంగా వేయండి. చూసావా నాయక, నీ మంచితనానికి ప్రతిఫలం. మంచితనానికి ఎప్పుడూ పరీక్ష సింగన్న. మనం మంచి పనులు చేయటం ప్రతిఫలాన్ని ఊహించి కాదు. మనం ఊహించినా ఊహించకపోయినా అక్కడ జరిగింది ఒక విప్లవ వీరుని హత్య. ప్రతీకారం చెయ్యాలి. అవును, చేసి తీరాలి. చేద్దాం. వాళ్లకు జీవితాంతం గుర్తుండే గుణపాఠం నేర్పుదాం.